మనం ఏం చేద్దామంటే ప్రాంక్ కాల్ చేద్దాం. నాకు ఈ అమ్మాయిని చూస్తే డౌటే. ఇందాక ఆన్సర్లే అంత భయంగా చెప్పింది. ప్రాంక్ చేసి ఈ పిల్ల దొరికిపోతుందేమో. దొరకదు, అవతలని చంపేస్తుంది. నీకు ఎప్పుడు ప్రాంక్ చేసావా ఎప్పుడన్నా ఎవరితో అన్నా? నేను యాక్చువల్ గా ఎయిర్ హోస్టెస్ లాగా ప్రాంక్ చేశాను. లైక్ योर अटेंशन प्लीज, आपके कुर्सी के नीचे सीट बेल्ट रखी हुई है और उसे बांध लीजिए. आपातकालीन स्थिति में आपके सर के ऊपर ऑक्सीजन रखी हुई है. प्लीज प्लेस इट ऑन योर नोज एंड माउथ एंड ब्रीथ नॉर्मली. In case of emergency there are 4 exit wings, 2 in the front and 2 at the back. ఇవన్నీ చెప్పి మరి ఎలా దొరికిపోయావు ఇంత బాగా మాట్లాడితే? లాస్ట్ కి నేను ఎవరో తెలుసా అని అడిగింది. కాదు ఫ్లైట్ లోనే చెప్పాను. అవునా? వాళ్ళు కంప్లైంట్ చేశారు నా మీద. కానీ అదిరిపోయింది. కానీ అసలు అమ్మాయి చూడు ఏది చేసినా చూడు గొంతు ఎంత బాగుందో, అచ్చు సింగర్ లాగుంది. ఓకే, ఇప్పుడు పాట అదిరిపోతుంది. నువ్వు పాడితే తెలుసా? ఒక పాట పాడు. నేను రీసెంట్ గా నేను లోకల్లో సాడ్ వర్షన్ ఆఫ్ ఎక్కడెక్కడ పాడాను. పాడు పాడు పాడు. ఎక్కడ 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 నీ ప్రేమ, ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఓహో ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా. నీ పంతం నీదేనంటావే, నా సొంతం దారున్న కనపడదంటావే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాంక్ కాల్ చేద్దాం కాబట్టి ఎవరిని నేర్చుకుందాం? ఇంకెవరిని నేర్చుకోకలేదు. అక్కడ నగరగడ ఆడిపోయే హిందీ ప్రవాక్షుడు అతనున్నాడు. గ్రీన్ షర్ట్, యా గ్రీన్ టీ షర్ట్. आपका नाम? अफरीद. अफरीद. డాడీ పేరు? హజీమియా. హజీమియా. నువ్వు మల్లారెడ్డి కాలేజ్ ఏ గ్రూప్? సిఎస్సి. గుర్తుపెట్టుకో, సిఎస్సి మల్లారెడ్డి కాలేజ్. అమ్మో ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే. అందుకే 10th క్లాస్ 2 times చదవద్దని చెప్పింది. హజీమియా అఫ్రీద్. వాళ్ళ నాన్న పేరు మల్లారెడ్డి కాలేజ్, సిఎస్సి గ్రూప్. రెడీ అమ్మ? టేక్. హలో హలో, చెప్పండి ఎవరు? అఫ్రీది ఫాదర్ అండి? నేను లైబ్రరీయన్ అండి మాట్లాడుతున్నాను. నా పేరు సరిత అండి. మల్లారెడ్డి కాలేజ్ లో చదువుతున్నాడు కదా మీ అబ్బాయి? కరెక్ట్. సో మీ అబ్బాయి రెగ్యులర్ గా లైబ్రరీకి వస్తున్నాడు ఈ మధ్యన. ఇంతకు ముందు వచ్చేవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ చదువుకుంటాడు బాగుపడతాడని నేను అనుకున్నాను. తీరా చూస్తే మీ అబ్బాయి లైబ్రరీలోంచి ఒక్కొక్క బుక్ తీసుకువెళ్ళి రిటర్న్ తీసుకురావట్లేదు. తీసుకురాకపోగా మొన్న నేను బుక్స్ చెక్ చేశాను. నంబర్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ మిస్ అయ్యాయి. సో ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ బుక్స్ ఎక్కడ బాబు అంటే అబ్బాయి చెప్తున్నాడు బుక్స్ అన్ని అమ్మేశాను మేడం అని. మీరు చెప్పండి మరి, మీరు ఫాదర్ కాబట్టి మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. మేము కంప్లైంట్ మీ అబ్బాయి అబద్ధం ఆడలేదా మీతో? నాకు అసలు మీ మాట వినిపించట్లేదండి. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేయలేను ఎందుకంటే నాకు ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళి బుక్స్ అన్ని అమ్మేస్తున్నాడు. అమ్మేసి ఆ డబ్బులతో ఈ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ బంక్ కొట్టి ఇష్టం వచ్చినట్టు క్యాంటీన్ లో తిరుగుతున్నారు. అది చేస్తున్నాడండి, నేను రోజు చూస్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది 2 నెలలుగా అబ్జర్వ్ చేసి ఇవాళ మీకు కంప్లైంట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ లిసన్ టు మీ ఎస్పెషల్లీ ఫిజిక్స్, ఇంగ్లీష్ అండ్ కెమిస్ట్రీ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఫర్ ద లైబ్రరీ. కాలేజ్ లో ఆ బుక్స్ లేకపోతే రోజే గడవదు. అలాంటిది ఆ బుక్స్ ని తీసుకువెళ్ళి మీకు చెప్తున్నాడండి. కాలేజ్ లో మాకు చెప్పట్లేదు తప్పు చేస్తే. సార్ మీ అబ్బాయి కాబట్టి మీకు ఎంతైనా నచ్చుతాడు, మీరు సమర్థిస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ బుక్స్ ఒక్కొక్కటి 7,000, మొత్తం 10 బుక్స్ మిస్ అయ్యాయి. ఇమ్మీడియట్ గా నాకు 7,000 బుక్ కి చప్పున నాకు అమౌంట్ పే చేస్తేనే మీ అబ్బాయి కాలేజ్ కి వస్తాడు. సేవ్ చేసుకోండి. సర్లా మ్యామ్ లైబ్రరీ ఆల్ టైమ్ ఇక్కడే ఉంటుంది. సరళ అండి. సరళ. నా పేరు ప్రభాకర్ అండి.
వస్తుందా వస్తుందా ఇదిరా కనెక్ట్ చేద్దాం ఇది అయ్యో పాపం తిడతారేమో వద్దు బట్ బాగుంది తర్వాత మాట్లాడుకో మీ నాన్నతో ఓకే కంగ్రాచులేషన్స్ ఎవరో పర్ఫార్మెన్స్ రాదన్నారు భయం అన్నారు భయం వేసింది 10 బుక్కులు చప్పున మొత్తం అమౌంట్ నాకు ఇస్తే మీ అబ్బాయి కాలేజ్ లోకి వస్తాడు 70,000 అనడానికి ఎంత టైం 7,000 10 బుక్కులు 70,000 చెప్పకపోతే టీచర్ ఏనా అనుకుంటారేమో సరళ మేడం ఆల్ టైమ్ లైబ్రేరియన్ అంట ఇదే మా నాన్నకి కాల్ వచ్చి ఉంటే కాల్ ఎత్తి కాలేజ్ అని చెప్పగానే లుంగి ఎత్తి కాలేజ్కి వచ్చి 4 పీకి ఇంటికి తీసుకెళ్తా ఓ పని చేద్దామా మీ డాడీకి ప్రాంక్ చేద్దాం వద్దండి బాబు నేను మాట్లాడతా సరే మా నాన్న నుంచి నాకు వచ్చే కాల్ మాత్రం స్పీకర్ లో పెట్టకూడదు అబ్బా నువ్వు ఇస్తేనేమో చాక్లెట్ నేను ఇస్తే బిస్కెట్టా